Hi friends, good morning. Welcome back to our computer learning class 3. ఈరోజు మనం ఎంఎస్ ఆఫీస్లోని ఎంఎస్ వర్డ్ ఉంది కదా, దాని గురించి నేర్చుకోబోతున్నాం. ఓకే, అందరూ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, ఫాలో అవ్వండి. ఓకే, లెట్స్ స్టార్ట్. మనం ఆల్రెడీ మనం ఏం చూసుకున్నాము, ఒక కొత్త డాక్యుమెంట్ ఎలా ప్రిపేర్ చేయాలో మనం నేర్చుకున్నాం కదా. ఓకే, ఈరోజు దానికి కంట్రిబ్యూషన్గా రిమైనింగ్ టూల్స్ గురించి మనం నేర్చుకోబోతున్నాము. ఓకే, మనం ఏంటి మొన్న ఎలా స్టార్ట్ చేయాలి. మనం ఫస్ట్ కంప్యూటర్ని ఇక్కడ లెఫ్ట్ సైడ్లో కింద కార్నర్ చూస్తారు, ఇక్కడ స్టార్ట్ బటన్. ఈ స్టార్ట్ బటన్ని మనము ప్రెస్ చేయాలి. ఇలాగా మౌస్ ఉంటుంది కదా, మౌస్లో మన లెఫ్ట్ సైడ్ బటన్ ఉంటుంది, ఆ బటన్ ప్రెస్ చేస్తే మనకు స్టార్ట్. ఓకే, ఇప్పుడు మనం స్టార్ట్ చేసిన తర్వాత మనం దేంట్లోకి వెళ్ళాలి. ఎంఎస్ వర్డ్ నేర్చుకోవాలంటే ఇక్కడ ఇవన్నీ ఉన్నాయి కదా, ఈ ఐకాన్స్లో ఎలాగా మనం మౌస్లో కిందికి స్క్రోల్ చేస్తుంటే మనకు ఇవన్నీ వస్తాయి. ఇక్కడ మైక్రోసాఫ్ట్ ఆఫీస్ అని ఉంది కదా, ఈ మైక్రోసాఫ్ట్ మీద మళ్ళీ మౌస్లో లెఫ్ట్ బటన్ మీద ప్రెస్ చేయాలి, ఇస్తే మనకి ఇవన్నీ వస్తాయి. ఓకేనా, ఇప్పుడు మనం ఇందులో ఏం చేయాలి, ఎంఎస్ వర్డ్ 2010 ఉంది కదా, దీని మీద క్లిక్ చేయాలి. మళ్ళీ మౌస్ మీద క్లిక్ చేయాలి, మౌస్లో లెఫ్ట్ బటన్, అన్నిటికీ మనం లెఫ్ట్ బటన్ క్లిక్ చేయాలి. ఓకేనా, డాక్యుమెంట్ ఇలా ఓపెన్ అవుతుంది. అంటే ఇప్పుడు చూడండి, ఇది డాక్యుమెంట్ చాలా చిన్నగా అనిపిస్తుంది కదా. ఇప్పుడు మనం దీన్ని పెద్దగా చేయాలంటే ఇక్కడ మ్యాక్సిమైజ్ ఉంటుంది చూడండి, ఈ కార్నర్లో చూస్తున్నారా, ఇక్కడ టాప్ సైడ్ ఇక్కడ మ్యాక్సిమైజ్ బటన్ చూసిందా, ఈ బటన్ మీద మళ్ళీ మౌస్లో లెఫ్ట్ సైడ్ బటన్ని క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే మనం ఇలాగా స్క్రీన్ వస్తుంది. ఓకే, మనం ఆల్రెడీ మనం ఏం నేర్చుకున్నాము, డాక్యుమెంట్ ఇక్కడ చూసారు కదా, దీని ఏమన్నా మనం టైటిల్ బార్ అన్నా, అంటే డాక్యుమెంట్ 1 ఎంఎస్ వర్డ్. ఓకే, ఈ పైన టాప్ సైడ్ ఆపిస్తుంది కదా, ఇది టైటిల్ బార్ అంటాము. మనం ఆల్రెడీ మనం దీన్ని సేవ్ చేసినప్పుడు మనకి ఇక్కడ పేరు మారుతుందని మనం చూసినాం. ఓకేనా, ఇప్పుడు మనం మొన్న ఏం నేర్చుకున్నాము, ఫైల్ అనే దాంట్లో మనం ఇది టూల్ అంటాం కదా, ఫైల్లో ఒక డాక్యుమెంట్ ఎలా సేవ్ చేయాలి, ఎలా సేవ్ చేస్తే మళ్ళీ సేమ్ డాక్యుమెంట్ మళ్ళీ వేరే నేమ్ మీద సేవ్ అవుతుంది. మళ్ళీ ఆ డాక్యుమెంట్ని ఎలా ఓపెన్ చేయాలి, ఎలా క్లోజ్ చేయాలి, దాన్ని నొక్కితే న్యూ డాక్యుమెంట్ ఓపెన్ అవుతుంది. నెక్స్ట్ ప్రింటింగ్ ఎలా ఇవ్వాలనేది చూసాము. మరి సేవ్ అండ్ సెండ్ అంటే ఇది మెయిల్ ఏమైనా సెండ్ చేయాలన్నప్పుడు మనకు సేవ్ అండ్ సెండ్ వస్తుంది. ఇక్కడ ఎగ్జిట్ ఉంది కదా, లాస్ట్లో ఎగ్జిట్ నొక్కితే మన ఎంఎస్ వర్డ్లో వచ్చి ఎగ్జిట్ అవుతాం. ఓకేనా, సో ఇప్పుడు మనం ఫైల్ టూల్ గురించి ఇప్పుడు అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఎడిట్ టూల్ ఉంది కదా, నెక్స్ట్ది ఆ ఎడిట్ టూల్ గురించి మనం నేర్చుకుందాం అన్నమాట. ఓకేనా, ఇప్పుడు మనం ఏం చేయాలి, ఫస్ట్ స్టార్ట్లోకి వెళ్ళాలి. స్టార్ట్ బటన్ మీద ప్రెస్ చేయాలి. ప్రెస్ చేసి దీంట్లో మనం ఇట్లా మౌస్లో మనకు ఒకటి పైన స్క్రోల్ చేయడానికి ఒకటి ఉంటుంది ఆప్షన్. ఇది ఒక చిన్న రింగ్ వీల్ లాగా, దాన్ని స్క్రోల్ చేస్తుంటే మనకు ఇలాగా వచ్చేస్తుంది. ఇప్పుడు ఎంఎస్ ఆఫీస్లోకి వెళ్ళాను. ఎంఎస్ ఆఫీస్ మీద క్లిక్ చేస్తే దీంట్లో ఎంఎస్ వర్డ్ ఉంటుంది. ఈ ఎంఎస్ వర్డ్ మీద క్లిక్ చేయాలి. ఓకే, ఇప్పుడు మనం ఆల్రెడీ సెకండ్ క్లాస్లో నేర్చుకున్నాం కదా, ఒక డాక్యుమెంట్ సేవ్ చేసిన డాక్యుమెంట్ని ఎలా ఓపెన్ చేయాలనేది ఇప్పుడు మనం అది చూస్తాం. ఫైల్లోకి వెళ్ళి ఓపెన్, ఇక్కడ ఓపెన్ ఉంది కదా, ఓపెన్ మీద క్లిక్ చేయాలి. ఓపెన్ మీద క్లిక్ చేస్తే ఎక్కడి నుంచి ఓపెన్ చేయాలనేది మనం అడుగుతుంది అన్నమాట. ఇలా డిస్ప్లే వస్తుంది. అప్పుడు మనం ఏం చేయాలి, మనకి ఎక్కడ సేవ్ చేసినాం, మనం డెస్క్టాప్ మీద సేవ్ చేసినాం అన్నమాట. డెస్క్టాప్ మీద సేవ్ చేసినాం కాబట్టి ఇక్కడ డెస్క్టాప్ మీద మనం ప్రెస్ చేయాలి.
ఇది మౌస్లో మళ్ళీ లెఫ్ట్ సైడ్ బటన్నే ప్రెస్ చేయాలి. ఒకసారి ప్రెస్ చేయండి. ప్రెస్ చేసినప్పుడు మనకు ఆ డెస్క్టాప్లో ఏమేమి ఫైల్స్ ఉన్నాయో ఇక్కడ మనకు డిస్ప్లే అవుతాయి. ఇక్కడ చూసారా, నేను మూవ్ చేస్తుంది చూడండి. మొన్న ఏం చేసినాం మనం, రెజ్యూమ్ సంతోష్, రెజ్యూమ్ శ్రీనివాస్ వీళ్ళిద్దరి సేవ్ చేసినాం. ఓకేనా. ఇప్పుడు మనం రెజ్యూమ్ సంతోష్ అనే ఫైల్ని ఓపెన్ చేయాలంటే మనం ఏం చేయాలి, ఈ మౌస్లో మళ్ళీ లెఫ్ట్ బటన్ మీద క్లిక్ చేయాలి. ఒకసారి క్లిక్ చేస్తేనేమో ఒక విధంగా వస్తుంది, రెండుసార్లు క్లిక్ చేస్తే ఒక విధంగా వస్తుంది. చూపిస్తుంది చూడండి ఎలా వస్తుంది. ఇప్పుడు ఒకసారి క్లిక్ చేస్తే ఇలాగా బ్లూ కలర్లో మనకు హైలైట్ అయిపోతుంది అనమాట ఆ పేరంతా. అదేవిధంగా మనకి ఇక్కడ ఫైల్ నేమ్ ఉంది కదా, ఇక్కడ రెజ్యూమ్ సంతోష్ అని ఇక్కడ డిస్ప్లే వస్తుంది. అప్పుడు ఓపెన్ అని కొట్టాలి. ఓపెన్ మీద మళ్ళీ మౌస్ మీద ప్రెస్ చేయాలి. ప్రెస్ చేసేటప్పుడు మనకి ఇలాగా మొన్న చేసిన ఫైల్ ఉంది కదా, మనం సెకండ్ క్లాస్లో నేర్చుకున్నాం కదా, ఈ టైప్ చేసింది ఇలా ఫైల్ మనకి ఓపెన్ అయిపోతుంది. చూడండి పైన కూడా మనకు టైటిల్ బార్లో చూసారా, రెజ్యూమ్ సంతోష్ అని. ఓకే. ఇది ఇప్పుడు దీన్ని ఒక క్లోజ్ చేయకుండా మనం అలాగా మినిమైజ్ చేసి పెట్టుకోవచ్చు. ఇది చూడండి, ఇక్కడ టాప్ సైడ్ రైట్ సైడ్ కార్నర్లో మినిమైజ్ బటన్ చూడండి, మైనస్ గుర్తులో. ఆ మినిమైజ్ బటన్ మీద మనం ప్రెస్ చేస్తే అది ఏమవుతుంది, ఫైల్ అనేది ఇక్కడికి వచ్చి ఉంటుంది కిందికి. ఓకే. రెజ్యూమ్ సంతోష్ అనేది ఇక్కడ కింద మనం దీన్ని అంటాం టాస్క్ బార్ అంటాం. అంటే మనం ఏమేంటి వర్క్లు చేస్తున్నామో ఆ ఫైల్స్ అన్ని ఇక్కడ మనం చూసుకోవచ్చు క్లోజ్ చేయకుండా. ఓకేనా. దీన్ని ఇలా ఉంచండి. ఇప్పుడు నెక్స్ట్ మనం ఏం చేయాలి, ఇంకొకటి. ఇప్పుడు మనం ఫైల్ ఓపెన్ చేయాలంటే మనం ఫైల్లోకి వెళ్ళి ఇక్కడ చూడండి, మళ్ళీ దీన్ని క్లిక్ చేయండి. మళ్ళీ ఓపెన్ చేయాలంటే మళ్ళీ ఇందులో నుంచి వెళ్ళొచ్చు. ఫైల్ ఓపెన్ మీద క్లిక్ చేయండి. మళ్ళీ రెజ్యూమ్ శ్రీనివాస్. ఇందాక సింగిల్ క్లిక్ ఇస్తే మనకి ఏమైందంటే ఇక్కడ ఫైల్ నేమ్ దగ్గర ఫైల్ నేమ్ డిస్ప్లే అవుతుంది. ఓపెన్ బటన్ మనం ప్రెస్ చేయాలి. ఇప్పుడు అలా కాకుండా మనం డైరెక్ట్ ఓపెన్ చేయాలంటే రెజ్యూమ్ శ్రీనివాస్ ఇంకో ఫైల్ ఓపెన్ చేస్తున్నాం. దీని మీద డబల్ క్లిక్ ఇవ్వాలి. మౌస్లో లెఫ్ట్ బటన్ ఉంది కదా, దీని మీద డబల్ క్లిక్ ఇస్తే మనకు డైరెక్ట్ ఓపెన్ అయిపోతుంది అనమాట. అంటే ఓపెన్ బటన్ మీద ప్రెస్ చేయకుండానే మనకు ఓపెన్ అయిపోతుంది. ఓకేనా. ఇప్పుడు మనం 2 టైప్స్లో మనం ఓపెన్ చేయడం నేర్చుకున్నాం. దీన్ని మినిమైజ్ చేసి పెట్టుకోండి. ఆ విధంగా కాకుండా మనం డైరెక్ట్ దీన్ని ఇప్పుడు డిస్ప్లే మొత్తం దాన్ని ఏమంటాం మనం, డెస్క్టాప్ అన్నాం కదా, ఈ డెస్క్టాప్ మీద కూడా మనకు ఫైల్స్ అవుపిస్తుంటాయి. ఇక్కడ చూడండి, ఇక్కడ రెజ్యూమ్ శ్రీనివాస్. ఓకేనా. ఈ సైడ్లో రెజ్యూమ్ సంతోష్ ఉంది కదా, ఈ రెజ్యూమ్ సంతోష్, రెజ్యూమ్ శ్రీనివాస్, ఈ 2 ఫైల్స్ మనం చేసినాం. ఓకేనా. ఇప్పుడు ఈ రెజ్యూమ్ ఈ ఫైల్స్ ఉన్నాయి కదా, రెజ్యూమ్ శ్రీనివాస్, దీని మీద ఇప్పుడు ఇలా పెట్టాము. దీన్ని ఏమంటాం, ఈ యారో మార్క్ లాంటి కర్సర్ అంటాం అన్నమాట. దీన్ని డబల్ క్లిక్ ఇవ్వాలి. డబల్ క్లిక్ ఇచ్చినా కూడా మనం మా ఫైల్స్ అనేవి ఓపెన్ చేసుకోవచ్చు. ఓకేనా. ఇప్పుడు మనం ఎన్నిసార్లు ఓపెన్ చేసాము, ఇక్కడ చూడండి కింద 2 రెజ్యూమ్ సంతోష్, రెజ్యూమ్ శ్రీనివాస్. ఒక మీరు అవసరం అనుకుంటే మనం ఇక్కడ ఈ మౌస్ని ఆపరేట్ చేసుకుంటే మనం ఇక్కడ చూడండి రెజ్యూమ్ సంతోష్ కదా, దీని ఇంటి మార్క్ మీద పెడితే అది పోతుంది. రెజ్యూమ్ శ్రీనివాస్ ఇలా వెళ్ళిపోతాయి అన్నమాట ఫైల్స్. ఇప్పుడు మళ్ళీ కింద మనం చూసుకోవాలనుకుంటే ఏముండవు కింద. కాబట్టి ఇప్పుడు మళ్ళీ మనం ఓపెన్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ డెస్క్టాప్ మీద డైరెక్ట్ డబల్ క్లిక్ చేయొచ్చు మన మౌస్లో, అప్పుడు ఓపెన్ అయిపోతుంది. తర్వాత మనం ఫైల్లోకి వెళ్ళి ఇక్కడ ఓపెన్ ఉంది కదా, ఓపెన్ బటన్ మీద క్లిక్ చేసి డెస్క్టాప్ మీద సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, డెస్క్టాప్ మీద సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఎలా ఉంది, డాక్యుమెంట్స్ మీద హైలైట్ అయింది కదా మనకి, అది చూడండి బ్లాక్ షేడ్లో చూపిస్తుంది. అంటే అది ఇప్పుడు అది ఇక్కడ చూపిస్తుంది, ఈ హెడ్డింగ్లో కూడా చూపిస్తుంది అనమాట. దేని మీద మనకు దాని ఫైల్ పాత్ అంటాం అనమాట. అంటే ఎక్కడ సేవ్ అయింది అనేది మనకి ఇక్కడ చూపిస్తూ ఉంటుంది. ఇప్పుడు మనం డెస్క్టాప్ మీద క్లిక్ చేయాలి, సింగిల్ క్లిక్ చేయాలి మౌస్ తోటి. నెక్స్ట్ రెజ్యూమ్ శ్రీనివాస్ మీద డబల్ క్లిక్ చేయాలి. ఓకేనా. ఓపెన్ అయింది. రెజ్యూమ్ శ్రీనివాస్ ఆల్రెడీ ఓపెన్ అయింది. ఇప్పుడు ఏంటి, మనం రెజ్యూమ్ సంతోష్ కావాలి. ఓపెన్, ఆల్రెడీ డెస్క్టాప్ మీద ఉంది కాబట్టి మనం రెజ్యూమ్ సంతోష్ మీద డబల్ క్లిక్ ఇవ్వండి. ఇప్పుడు రెజ్యూమ్ సంతోష్ కూడా ఓపెన్ అయిపోయింది. ఓకేనా. అంటే ఇప్పుడు మనం 2 ఓపెన్ చేసుకున్నాం కదా. ఓకే. ఇప్పుడు మనం ఏం చేయాలి,
ఫైల్లోనే మనం అన్ని ఆప్షన్స్ గురించి నేర్చుకున్నాం కదా, ఏమేమి చేయాలనేది. ఇప్పుడు మనం హోమ్ బటన్లో మనకి ఏమేమి చేయొచ్చు. హోమ్లో మనం చూడండి ఇక్కడ పేస్ట్ ఆప్షన్ అనేది మనం ఏదైనా దాన్ని కాపీ చేసి మళ్ళీ దాన్ని పేస్ట్ చేయాలనుకుంటే పేస్ట్ ఆప్షన్ అనేది యూజ్ అవుతుంది. చూడండి ఇది ఇలా కొడితే వస్తుందా, రాలేదు. కానీ మనకి ఇది ఎప్పుడు యూజ్ అవుతుందంటే ఇప్పుడు చూడండి ఇక్కడ మన ఈ లెటర్లో అంటే ఈ ఫైల్లో మనం దీన్ని ఇలా సెలెక్ట్ చేసుకోవాలి. ఎలా సెలెక్ట్ చేస్తాము, మనం మౌస్లో రైట్ ఇక్కడ పెట్టేసి మౌస్లో కర్సర్ చూసారా బ్లింక్ అవుతుంది కదా, ఆ బ్లింక్ చేసినప్పుడు మనం మౌస్లో రైట్ బటన్ లెఫ్ట్ బటన్ని ఇలా ప్రెస్ చేసి ఇలా రైట్ సైడ్కి ఇట్లా లాగాలన్నమాట. లాగినప్పుడు ఇలాగా బ్లూ కలర్లో హైలైట్ అయిపోతుంది. అప్పుడు మనం ఏం చేస్తుందా, దీన్ని కాపీ చేయాలి. ముందు ఏం చేయాలి, కాపీ చేయాలి. ఇక్కడ చూడండి కాపీ ఉంది కదా, దీంట్లో కాపీ మీద ప్రెస్ చేయాలి. కాపీ మీద ప్రెస్ చేసి అప్పుడు చూడండి ఇక్కడ పేస్ట్ అనేది హైలైట్ అయిపోయింది. ఈ పేస్ట్ హైలైట్ అయింది కదా, ఇప్పుడు ఏం చేయాలి, మనం దీన్ని మళ్ళీ వేరే చోట పేస్ట్ చేయాలంటే చూడండి ఇక్కడ పెట్టేసి ఇప్పుడు కర్సర్ని మనం ఇక్కడ కింద లైన్లో పెట్టినాం. ఇప్పుడు లింక్ అవుతుంది కదా ఇది. ఇప్పుడు ఏం చేయాలి, మనం ఈ పేస్ట్ ఆప్షన్ని క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే ఏమవుతుంది, ఇది ఇక్కడ పేస్ట్ అయిపోయింది అనమాట. అంటే పైన ఏదైతే సెంటెన్స్ ఉందో అది కింద కూడా పేస్ట్ అయిపోయింది. ఇలా మనం ఎన్నిసార్లు అయినా పేస్ట్ చేసుకోవచ్చు. ఇది పేస్ట్ బటన్ ఉంది ఇక్కడ, దీని మీద ప్రెస్ చేస్తూ ఉంటే మనకు పేస్ట్ అయిపోతూ ఉంటుంది. అంటే ఇది దానికి డూప్లికేట్ మనకు రెడీ అయిపోతుంది. ఓకేనా, చూడండి మళ్ళీ ఇది హైలైట్గా అయిపోయింది. ఇది పేస్ట్ ఆప్షన్ వర్క్ చేస్తుంది కాబట్టి ఈ రెండు ఆప్షన్స్ మనకు వర్క్ చేయవు ఇప్పుడు. ఓకే, ఇప్పుడు ఇలా అయింది, మనకు అవసరం లేదు. అప్పుడు ఏం చేయాలి, మళ్ళీ మనం మౌస్లో మనం లెఫ్ట్ బటన్ ప్రెస్ చేసి ఇలా డ్రాగ్ చేయాలి. ఎంత అయితే డిలీట్ చేయాలనుకుంటున్నాం అంటే తీసేయాలనుకుంటే మనం ఇలాగా ఇన్ని సెలెక్ట్ చేసుకొని అప్పుడు ఏం చేయాలి, సెలెక్ట్ చేసినప్పుడు చూడండి మళ్ళీ ఇక్కడ కట్ కాపీ అనేది వచ్చిందా. అంటే వీటిని కట్ చేసుకోవడానికైనా ఇప్పుడు కట్ అయినా చేసుకోవచ్చు, కాపీ అయినా చేసుకోవచ్చు. ఇప్పుడు మనకి ఇన్ని అవసరం లేదు కాబట్టి మనం ఏం చేస్తాం, ఇక్కడ కట్ అనేది సింబల్ చూస్తారా, ఇక్కడ లెఫ్ట్ సైడ్లో చూపిస్తున్నాయి కదా, ఈ కట్ దాని మీద ప్రెస్ చేయాలి, క్లిక్ చేయాలి. క్లిక్ చేసినప్పుడు ఏమవుతుంది, వెళ్ళిపోతుంది, మొత్తం డిలీట్ అయిపోతుంది. ఓకే, మళ్ళీ ఇప్పుడు పేస్ట్ చూడండి, ఇంకా పేస్ట్ ఆప్షన్ అలాగే వర్క్ చేస్తూనే ఉంది. సో మనం ఇప్పుడు ఏం చేయాలి, ఇక్కడ కట్ చేయాలంటే దీన్ని సెలెక్ట్ చేసుకొని కట్ చేయాలి. ఓకే, అది ఇప్పుడు మొత్తం ఓల్డ్ అంతా మొత్తం డిలీట్ అయిపోతుంది. ఓకేనా, కాబట్టి ఇప్పుడు ఎప్పుడు వర్క్ చేస్తే ఇవి మనం ఏదైనా ఒక సెంటెన్స్ని హైలైట్ చేసినప్పుడు అంటే దీన్ని సెలెక్ట్ చేసినప్పుడు సెలెక్ట్ చేయడం అంటాను అనమాట. ఇలాగా బ్లూ కలర్లో ఇలాగా మనకు విసురాన్ని సెలెక్ట్ చేసినట్టు. ఓకేనా, అప్పుడు దాన్ని కాపీ చేసుకోవచ్చు, పేస్ట్ చేసుకోవచ్చు, కట్ చేసుకోవచ్చు, మళ్ళీ పేస్ట్ చేసుకోవచ్చు, కాపీ చేసి పేస్ట్ చేసుకోవచ్చు. ఓకే, ఈ మౌస్తో కాకుండా మనం ఇక్కడ చూడండి పేస్ట్ అంటే కంట్రోల్ V అని వస్తుంది కదా, కింద చూడండి పేస్ట్ బ్రాకెట్లో CTRL+V అని వస్తుంది. అంటే మనం మన కీబోర్డ్ అని ఉంటుంది కదా, ల్యాప్టాప్ సిస్టమ్ కొట్టడానికి కంట్రోల్ V అనేది మనం కంట్రోల్+V అనేది కొడితే మనకు డైరెక్ట్గా పేస్ట్ చేసుకోవచ్చు. ఆ కీబోర్డ్లో బటన్స్ని బట్టి కూడా మనం పేస్ట్ చేసుకోవచ్చు అన్నమాట. ఓకేనా, ఇది ఈ పేస్ట్ గురించి మనం నేర్చుకున్నాము, కట్ గురించి నేర్చుకున్నాము, కాపీ గురించి నేర్చుకున్నాము. ఫార్మాట్ పెయింటర్ అంటే ఏంటి, మనకు ఇక్కడ ఒకటి బ్రష్ లాంటిది ఒకటి వస్తుంది. ఏమైనా చేయాలంటే మనం ఇక్కడ ఫార్మాట్ పెయింటర్ అనేది వాడతాం. ఓకేనా, ఇక్కడ కూడా మనకు వస్తుంది ఫార్మాట్ పెయింటర్. ఓకే, ఏమైనా కలర్స్ ఇలాంటివి ఏమైనా మనం చేయాలన్నప్పుడు ఈ ఫార్మాట్ పెయింటర్ వాడతాం, మనం ఎక్కువ వాడము. ఓకేనా, నెక్స్ట్ ఇప్పుడు ఈ మన ఈ డాక్యుమెంట్లో మనం ఏం చేసినాం ఆల్రెడీ నేర్చుకున్నాం కదా, ఈ హెడ్డింగ్ కరిక్యులం వైట్ అయిన హెడ్డింగ్ ఉంది కదా, దీన్ని మనం మిగతా వాటికంటే పెద్ద సైజులో పెంచాలంటే మనం ఇక్కడ మనకు ఒక ఆప్షన్ ఉంటుంది. చూడండి ఇక్కడ నెంబరింగ్ ఉంది కదా, ఈ నెంబర్ని మనం పెంచుకుంటే సైజ్ పెరుగుతుంది, లేకపోతే సైజ్ తగ్గుతుంది అనమాట. ఇప్పుడు 16 ఉంది కదా, ఇక్కడ ఇది మళ్ళీ డౌన్ అయిపోయింది 11.
ఇప్పుడు మనం దీన్ని ఇక్కడ ఈ సింబల్ క్లిక్ చేస్తే మనకు ఇక్కడ డిఫరెంట్ సైజులలో మనకు పెరుగుతుంది. పెరగలేదు ఇప్పుడు అంటే మనం ముందు దీన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇలా సెలెక్ట్ చేసుకొని అప్పుడు ఇక్కడ నెంబర్ దగ్గరికి వెళ్ళాలి. నెంబర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఏమవుతుంది, ఇక్కడ చూడండి ఇలాగ మన సైజ్ పెంచుతూ ఉంటే మన సైజ్ పెరుగుతూ ఉంటుంది దీన్ని, ఈ యొక్క హెడ్డింగ్. ఓకేనా? సో మనం ఇక్కడ మనం ఎంత పెట్టుకుంటాం, రెగ్యులర్గా 16 పెట్టుకుంటాం అనమాట. ఇది నెంబరింగ్ సైజ్ పెంచుకోవడానికి మనం ఈ ఆప్షన్ వాడతాం. ఓకే, నెక్స్ట్ దీన్ని ఇప్పుడు మిడిల్లో తీసుకురావాలి. నేను ఇప్పుడు చూడండి సైడ్ ఉంది కదా ఇది. ఓకేనా? ఇది మనం ఇది ఇలా సైడ్ ఎలా జరుగుతుందంటే, మనం కీబోర్డ్లో స్పేస్ బార్ అని ఒకటి ఉంటుంది. ఆ స్పేస్ బార్ నొక్కుతామంటే మనకు ఇలా జరుగుతుంది. ఇప్పుడు ఇలా ఉన్నదాన్ని మనం ఈ మన కీబోర్డ్ ద్వారా తీసుకురావచ్చు, లేకపోతే ఇలాగ మన ఆప్షన్స్ ఉంటాయి కదా పైన, ఈ ఆప్షన్స్ ద్వారా మనం జరపచ్చు. చూడండి ఇప్పుడు దీన్ని మనం సెలెక్ట్ చేయాలి. సెలెక్ట్ చేసి ఇది చూసారా, ఇది అలైన్ టెక్స్ట్ లెఫ్ట్. ఇది బటన్ మీద మనం ఇలాగ మౌస్ పెట్టాం కదా, కింద అది ఏ యాక్టివిటీ చేస్తున్నా అనేది మనకు చూపిస్తుంది. ఓకే, చూడండి సెంటర్ Ctrl+E. ఓకే, ఇది అలైన్ టెక్స్ట్ లెఫ్ట్ అంటే ఇది మనం ఉన్న దాన్ని టెక్స్ట్ అన్నాం అనమాట. ఇప్పుడు కరిక్యులర్ వెయిట్ అనేది నాకు టెక్స్ట్ అంటున్నారు, టెక్స్ట్ అది మనం లెఫ్ట్లో పెట్టడానికి అది ఉపయోగపడుతుంది. నెక్స్ట్ చూడండి అలైన్ టెక్స్ట్ రైట్ అంటే అది రైట్ సైడ్ మూవ్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఇది చూడండి, ఇది అలైన్ టెక్స్ట్ టు బోత్ ద లెఫ్ట్ అండ్ రైట్ మార్జిన్స్ యాడింగ్ ఎక్స్ట్రా స్పేస్ దట్ యువర్ వర్డ్స్ అండ్ నెసెసరీ అంటే ఇది ఇలా మన స్పేసెస్ అనేవి ఇవ్వాలంటే మనం ఈ ఆప్షన్ వాడుకుంటాం. ఓకేనా? ఇప్పుడు ఇలా ఉన్నదాన్ని మనం ఏం చేయాలి, మిడిల్లో తీసుకురావాలంటే ఇక్కడ చూడండి మిడిల్ బటన్ ప్రెస్ చేయాలి. మిడిల్ బటన్ ప్రెస్ చేస్తే ఏమైంది, రైట్ సైడ్లో ఉన్నది కాస్త మనకు లెఫ్ట్ సైడ్లోకి వచ్చి ఇది చూడండి అలైన్ టెక్స్ట్ లెఫ్ట్. లెఫ్ట్ బటన్ నొక్కితే మనకు ఆ టెక్స్ట్ అనేది లెఫ్ట్కి వచ్చేస్తుంది. ఓకే, ఇది చూడండి ఇది రైట్, అలైన్ టెక్స్ట్ రైట్ అంటే ఇది క్లిక్ చేస్తే మనకు ఆ టెక్స్ట్ అనేది రైట్ సైడ్కి వెళ్తుంది. మిడిల్ కావాలంటే మిడిల్కి వస్తుంది. ఇలాగే ఈ ఆప్షన్స్ మనం ఇక్కడ మనం ఏదైనా టెక్స్ట్ని అటు ఇటు మూవ్ చేయడానికి మనం వాడతాం. ఓకే, ఇప్పుడు మనకు టెక్స్ట్ సైజింగ్ అయిపోయింది అంటే టెక్స్ట్ని సైజ్ పెంచుకోవాలా తగ్గించుకోవాలా నేర్చుకున్నాము. ఓకే, ఇక్కడ మనం టెక్స్ట్ని ఎలా మూవ్ చేయాలో నేర్చుకున్నాము. ఇది గ్రో ఫాంట్ అంటే ఇది సైజ్ పెంచడం తగ్గాడు. ఇక్కడ కూడా చూడండి అది కూడా పెంచాలన్నా మనం ఏం చేయాలి, ఇక్కడ మళ్ళీ దీన్ని సెలెక్ట్ చేసుకొని ఇది చూడండి దీని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తూ ఉంటే మన మౌస్తో ఎంత క్లిక్ చేస్తుంటే మనకు అంత సైజ్ పెరిగిపోతూ ఉంటాయి. ఓకే, మళ్ళీ అలాగైనా చేసుకోవచ్చు, మరి నెంబర్ అయినా తగ్గించుకోవచ్చు. మళ్ళీ చూడండి ఇక్కడ చిన్న స్మాల్ ఏ చూపిస్తుందా, శ్రింక్ ఫాంట్ అంటే దీన్ని మళ్ళీ మౌస్ మీద మనం లెఫ్ట్ బటన్ ప్రెస్ చేస్తుంటే మళ్ళీ సైజు ఆటోమేటిక్గా తగ్గిపోతుంది అన్నమాట. ఇలా ఓకే, మనం ఈ సైజుని ఇలాగ తగ్గించుకోవచ్చు, పెంచుకోవచ్చు, ఇలా ఎంతైనా తగ్గించుకోవచ్చు అనమాట. మనం ఈ నెంబర్లైనా నెంబర్స్ మార్చుకున్నా మనకు సైజు తగ్గుతుంది, పెరుగుతుంది. ఇక్కడ బిగ్ ఏ స్మాల్ ఏ చూపిస్తుంది కదా, గ్రో ఫాంట్ అంటాం అనమాట. మనం దీన్ని ఇలాగా క్లిక్ చేస్తూ ఉన్నా కూడా మనకు ఎంత కావాలో అంత సైజ్ పెంచుకోవచ్చు. ఓకే, ఇది ఆల్రెడీ నేను చెప్పుకున్నాం కదా, అప్పర్ కేసు లోవర్ కేసు అంటే క్యాపిటల్ లెటర్స్ ఉంటే స్మాల్ లెటర్స్ వస్తాయి, స్మాల్ లెటర్స్ ఉంటే క్యాపిటల్ లెటర్స్ వస్తాయి అన్నమాట. ఇప్పుడు ఇవన్నీ చూసారా, ఇవన్నీ క్యాపిటల్ లెటర్స్లో ఉన్నాయి కదా. ఇప్పుడు ఏంటి CURRI CULAM VITE అన్ని క్యాపిటల్స్లో ఉన్నాయి కదా. ఇప్పుడు ఇవన్నీ స్మాల్ లెటర్స్లో రావాలంటే మనం ఏం చేయాలి, ఇక్కడ ఈ ఆప్షన్ ఉంది కదా చేంజ్ కేస్. ఇది చూడండి కింద చదవండి మ్యాటర్. చేంజ్ కేస్ అని ఉంది కదా, చేంజ్ ఆల్ ద టెక్స్ట్ సెలెక్టెడ్ టెక్స్ట్ టు అప్పర్ కేస్ లోవర్ కేస్ ఆర్ అదర్ కామన్ క్యాపిటలైజేషన్స్. చూడండి దీని మీద క్లిక్ చేస్తే మనకి ఆప్షన్స్ వస్తాయి. ఓకే, లోవర్ కేస్ అప్పర్ కేస్ అంటే లోవర్ కేస్ అంటే స్మాల్ లెటర్స్ అట్లా. చూడండి దీన్ని మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఉంది కదా, ఇది లోవర్ కేస్ అని నొక్కాలి. లోవర్ కేస్ అని నొక్కితే ఏమవుతుంది, అన్ని స్మాల్ లెటర్స్ వచ్చినాయి చూసారా, అన్ని స్మాల్ లెటర్స్. మళ్ళీ ఇది ఆల్రెడీ హైలైట్ అయింది చూసారా, బ్లూ కలర్లో ఉంది కాబట్టి మనకి ఇవన్నీ వర్క్ చేస్తాయి. అదే బ్లూ కలర్ లేకపోతే వర్క్ చేయవు. ఇప్పుడు ఇలా ఉంది. ఇప్పుడు చూడండి ఇక్కడ
లోవర్ కేసు నొక్కినా ఏమన్నా మారిందా? మారలే. ఇప్పుడు అప్పర్ కేసు నొక్కుతున్నా, అప్పర్ కేసు నొక్కినా ఏమైనా చేంజ్ అయిందా? ఏం కాలేదు కదా. కాబట్టి మనం ఏదన్నా ఒక యాక్టివిటీ, ఒక వర్క్ పెర్ఫామ్ చేయాలంటే మనం దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ముందు ఆ సెంటెన్స్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు ఇలా సెలెక్ట్ చేసుకుంటే మనకి ఇదంతా బ్లూ తోటి మనకు డార్క్ షేడ్ వస్తుంది అనమాట. అప్పుడు మనం ఏ యాక్టివిటీస్ అయినా మనం చేసుకోవచ్చు. ఓకేనా. ఇప్పుడు లోయర్ కేస్ అంటే ఇది స్మాల్ లెటర్స్, లోయర్ కేస్ అంటే స్మాల్ లెటర్స్ అన్నమాట. అప్పర్ కేస్ అంటే క్యాపిటల్ లెటర్స్. ఇది చూడండి, ఇప్పుడు అన్ని స్మాల్ లెటర్స్ ఉన్నాయి కదా. ఇప్పుడు అప్పర్ కేస్ లెటర్స్ మనం ఇప్పుడు క్లిక్ చేస్తాం. క్లిక్ చేస్తే అప్పుడు మనకేమైంది, ఇక్కడ అప్పర్ కేస్ లెటర్స్ వచ్చినాయి. ఓకే, ఇలాగ మనం ఒక టెక్స్ట్ని సైజు తగ్గించుకోవచ్చు, పెంచుకోవచ్చు అంత. ఓకేనా. ఓకే, రైట్. నెక్స్ట్ ఇప్పుడు మళ్ళీ మనం ఏంటి, బోల్డ్, ఇటాలిక్, అండర్లైన్ అని ఉంది. ఇక్కడ చూడండి, ఇది ఇటు సైడ్ చూసారా, ఇక్కడ మౌస్ ఇక్కడ మూవ్ అవుతుంది కదా. ఇది బోల్డ్, ఐ అంటే ఇటాలిక్, యూ అంటే అండర్లైన్. ఇప్పుడు మనం వీటి గురించి నేర్చుకుందాం. ఓకే, ఇక్కడ బి అనేది మనకు ఏం చూపిస్తుంది, బోల్డ్. చూడండి, ఇక్కడ ఈ కర్సర్ ఉంది కదా, నేను మూవ్ చేసేటప్పుడు దీన్ని ఇక్కడ కర్సర్ని అబ్జర్వ్ చేయాలి. అంటే యారో మార్క్ ఉంది కదా, ఇలా ఎలా వెళ్తుంది అక్కడ చూసుకోండి. ఇక్కడ బి అంటే ఏంది, బోల్డ్. కంట్రోల్ ప్లస్ బి అంటే ఏంది, మనం కీబోర్డ్లో కంట్రోల్ అనే ఒక బటన్ ఉంటుంది అండ్ బి అనే బటన్ ఉంటుంది కదా, ఆ రెండు ఒకేసారి ప్రెస్ చేసినా మనకి బోల్డ్ అనే యాక్టివేట్ అవుతుంది అనమాట ఆప్షన్. ఓకే, చూడండి బోల్డ్ కింద చూడండి, ఇక్కడ మేక్ ద సెలెక్టెడ్ టెక్స్ట్ బోల్డ్ అని వచ్చింది కదా కింద. అంటే ముందు మనం టెక్స్ట్ని సెలెక్ట్ చేసుకోవాలి ఏదైనా చేంజ్ చేయాలంటే. ఓకేనా. అంటే ఇప్పుడు ఆర్ సంతోష్ అని ఇప్పుడు చూడండి, ఇది నార్మల్గా ఉంది కదా. ముందు దీన్ని సెలెక్ట్ చేసుకున్నాం, మౌస్ తోటి లెఫ్ట్ బటన్ ప్రెస్ చేసి ఇలా లాగితే ఇటు సైడ్ రైట్కి లాగితే ఇలా వచ్చేస్తుంది. మనం ఎంత లాగితే అంత సెలెక్ట్ చేసుకున్నట్టు అనమాట. మనం ఓన్లీ ఫస్ట్ నేమ్ ఒకటి సెలెక్ట్ చేసుకున్నాం, ఆర్ సంతోష్. ఓకేనా. ఇప్పుడు ఇది బోల్డ్, ఈ బోల్డ్. నెక్స్ట్ ఐ అంటే ఇటాలిక్, అంటే కొద్దిగా వర్డ్స్ అనేది కొద్దిగా టెక్స్ట్ క్రాస్ వస్తాయి అన్నమాట. అండర్లైన్ అంటే దాని కింద అండర్లైన్ అంటే ఒక గీత వస్తుంది అనమాట మనకి, ఒక లైన్ లాగా. ఓకేనా. ఇప్పుడు ఎలా వర్క్ చేస్తున్నాయో మనం చూద్దాం. ఓకే, ఇప్పుడు బోల్డ్ మీద క్లిక్ చేయండి, మౌస్లో లెఫ్ట్ బటన్ ఉంది కదా ఫింగర్ కింద, లెఫ్ట్ అది క్లిక్ చేస్తే చూడండి ఇప్పుడు ఏమైంది, కొద్దిగా డార్క్ వచ్చింది కదా, మిగతా వాటి కంటే డార్క్ వచ్చింది. అంటే దీన్నే బోల్డ్ అంటాం అనమాట. బోల్డ్ అంటే కొద్దిగా థిక్ లా అవ్వబడుతుంది. ఓకే, ఇప్పుడు మనకు వద్దు అని అంటే మళ్ళీ ఏం చేయాలి, మనం దీని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే ఇది చూడండి పోయింది, కానీ మనకి ఇక్కడ ఏం మారలేదు. అంటే ఈ టెక్స్ట్ని మనం సెలెక్ట్ చేసుకోలేదు. టెక్స్ట్ సెలెక్ట్ చేసుకొని మనం చూడండి ఇప్పుడు హైలైట్ అయిందా ఆరెంజ్ కలర్లో. అలాగే అన్నమాట, మనం సెలెక్ట్ చేసుకుంటే ఏమేమి వర్క్ అయితే మనకి తెలుస్తుంది. చూడండి ఇప్పుడు మనం దీని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తామేంది, ఆ బోల్డ్ మీద మళ్ళీ ఎల్లో కలర్ అనేది పోయింది కదా, ఉందా లేదు కదా. ఇలా మనం సెలెక్ట్ చేసుకుంటే ఇలా అనిపిస్తుంది. ఇప్పుడు లేదు, అన్ని నార్మల్గా ఉన్నాయి. ఓకేనా. ఇక్కడ కూడా చూడండి, ఆ డార్క్ కలర్ అనేది పోయింది కదా. అలాగనమాట, మనం టెక్స్ట్ని ఇలా సెలెక్ట్ చేసుకొని బోల్డ్ మీద ఇలా క్లిక్ చేస్తే మనకు డార్క్ అవుతుంది. ఇప్పుడు చూడండి సెకండ్ లైన్ కూడా మనం బోల్డ్ పెట్టాలంటే ఇక్కడ ఉందా, మళ్ళీ క్లిక్ చేయాలి. ఇలాగా మనకు డార్క్ అయిపోతాయి అన్నమాట ఈ పేర్స్ అని, నేమ్స్ అని. ఓకేనా. ఇక్కడ మళ్ళీ వీటిని కూడా బోల్డ్ చేయాలంటే ఇలా. ఓకేనా. ఇలా సెలెక్ట్ చేసుకున్న ఐటమ్ని మనం బోల్డ్ అంటే కొద్ది థిక్గా మార్చుకోవచ్చు. ఇప్పుడు మనకు అవసరం లేదనుకుంటే మనం ఏం చేయాలి, మళ్ళీ సెలెక్ట్ చేసుకొని మళ్ళీ అది సేమ్ బటన్ మీద ప్రెస్ చేయాలి. అప్పుడు ఏమవుతుంది, మళ్ళీ నార్మల్ అయిపోతుంది మొత్తం. ఓకే, ఇది మన బోల్డ్ ఫంక్షన్. నెక్స్ట్ ఇటాలిక్. ఇటాలిక్ కావాలంటే మనం ఏం చేయాలి, ముందు సెలెక్ట్ చేసుకోవాలి. ఏదైనా సెలెక్ట్ చేసుకొని ఈ బటన్ మీద ప్రెస్ చేయాలి. ప్రెస్ చేస్తే ఏమవుతుంది, ఆర్ సంతోష్ అనేది వచ్చింది. అంటే చూసారా కొద్దిగా క్రాస్ అయింది. చూడండి మళ్ళీ క్లిక్ చేస్తే ఏమైంది, కొద్దిగా స్ట్రైట్ అయింది. అనే కాదు, ఇక్కడ మీకు అర్థం కాకపోతే పైన చూడండి కరికులం వెయిట్ అయింది కదా, ఇది దీని మీద చేద్దాం. ఓకేనా. ఇప్పుడు ఇది బోల్డ్. బోల్డ్ అంటే ఏమైంది, కొద్దిగా థిక్ అయింది.
ఇప్పుడు దీన్ని కాపీ చేద్దాం. కాపీ చేసి ఇది ఎంటర్ కొడితే మనకు కిందకి వస్తుంది, లేకపోతే ఇది పెట్టి మౌస్ కిందికి ప్రెస్ చేసినా కూడా వస్తుంది. అప్పుడు ఏం చేయాలి, మళ్ళీ దీన్ని పేస్ట్ చేసుకోవాలి. ఓకేనా? ఇప్పుడు మనం యాక్టివిటీ మంచిగా నేర్చుకోవచ్చు. ఓకేనా? ఇప్పుడు ఇది సెలెక్ట్ చేసుకోవాలి. ముందు సెలెక్ట్ చేసుకొని బోల్డ్ మీద క్లిక్ చేస్తే ఏమవుతుంది, కొద్దిగా థిక్నెస్ అనేది పోతుంది అనమాట. చూడండి, కిందది బాగా థిక్ ఉంది, పైనేమో థిక్నెస్ లేదు. అంటే ఇది పైన బోల్డ్లో లేదనమాట, కింద ఒకటే బోల్డ్లో ఉంది. ఇప్పుడు దీన్ని అండర్లైన్ చూద్దాం. సారీ, ఇటాలిక్ చూద్దాం. ఇటాలిక్ మీద ప్రెస్ చేస్తే ఏమవుతుందో చూద్దాం. ఇప్పుడు ఐ మీద ప్రెస్ చేయండి. అప్పుడు ఏమైంది, కొద్దిగా వర్డ్స్ అనేవి క్రాస్ అయినాయి. కింద చూడండి, కిందనేమికి పైనకి డిఫరెన్స్ చూడండి. ఓకేనా? ఇప్పుడు ఇంకా కొద్దిగా సైజ్ పెంచుకున్నాం. సైజ్ పెంచుకుంటే మనం ఇంకా బాగా మరి. ఓకే, ఇప్పుడు చూడండి. ఇప్పుడు కింది వర్డ్స్ ఏమో మంచిగా క్యాపిటల్ లెటర్స్లో ఉన్నాయి, పై లెటర్స్ ఎలా ఉన్నాయి, కొద్దిగా పొంగినాయి అనమాట, క్రాస్ ఉన్నాయి. చూసారా? ఇప్పుడు మళ్ళీ మనకు దీన్ని ఇటాలిక్ అంటాం అనమాట. మళ్ళీ దీన్ని ప్రెస్ చేస్తే ఏమవుతుంది చూడండి, మళ్ళీ స్ట్రైట్ వచ్చినాయా. అలాగే ఈ ఐ అనే సింబల్ని మనం దానికోసం వాడతాం. ఓకే, ఐ ఇది చూడండి క్రాస్ అవుతుంది, మనకు తెలుస్తుంది ఆల్రెడీ. ఓకే, అదే ఈ నెక్స్ట్ అండర్లైన్ అనేది ఏంటంటే చూడండి, ఇప్పుడు దీన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ముందు సెలెక్ట్ చేసుకొని ఈ అండర్లైన్ ప్రెస్ చేస్తే ఏమవుతుంది, దాని కింద ఉన్న లైన్ అనేది వెళ్ళిపోతుంది అనమాట. ఓకేనా? దీన్నే అండర్లైన్ అంటాం. మళ్ళీ ఈ అండర్లైన్ రావాలంటే మళ్ళీ ఏం చేయాలి, ఇలా సెలెక్ట్ చేసుకొని మళ్ళీ అండర్లైన్ ఈ యూ అనే సింబల్ ఉంది కదా, దాని మీద మౌస్తో క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే మనకు అండర్లైన్ వస్తుంది అనమాట, గీత. ఓకే, ఇలా ఈ విధంగా మనం ఇప్పుడు ఇవన్నీ ఎలా వర్క్ చేస్తాయి అనేది మనం తెలుసుకుంటున్నాం. ఓకే, మళ్ళీ నెక్స్ట్ వీటి గురించి నేర్చుకోవాలి. ఇంకా ఇక్కడ మనకు టెక్స్ట్ని ఎలా కలర్ చేయాలి, టెక్స్ట్ ఎఫెక్ట్స్, టెక్స్ట్ కలర్, ఇవన్నీ టెక్స్ట్ హైలైటెడ్ కలర్, ఇవన్నీ చాలా ఉన్నాయి మనం నేర్చుకోవాల్సినవి. మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో మనం వాటి గురించి నేర్చుకుంటాం. సో అప్పటి వరకు మనం ఈ ఫైల్ని ఇలాగే సేవ్ చేసి పెట్టుకుందాం. ఎలా దీన్ని సేవ్ చేయాలి అంటే మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ ఇదే ఫైల్ ఉపయోగపడుతుంది అనమాట మనకి, మళ్ళీ టైప్ చేయకుండా. ఓకేనా? సో మనం దీన్ని సేవ్ చేయాలంటే ఫైల్లోకి వెళ్ళి సేవ్ బటన్ మీద ప్రెస్ చేయాలి. సేవ్ చేస్తే ఏమవుతుంది, అది సేవ్ అయిపోతుంది. ఓకే, మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ సేవ్ మనకి ఇదే ఓపెన్ అయిపోతుంది అనమాట ఫైల్. ఓకేనా? ఇప్పుడు మనం దీన్ని క్లోజ్ చేసుకోవాలి. ఇది చూడండి, ఇక్కడ రైట్ సైడ్లో లాస్ట్లో టాప్ కార్నర్ ఉంది సరే, ఇంటూ సింబల్. ఆ ఇంటూ సింబల్ని మనం ప్రెస్ చేస్తే క్లోజ్ అయిపోతుంది. ఇదేమో శ్రీనివాస్ రెజ్యూమ్. ఈ శ్రీనివాస్ రెజ్యూమ్ మనం ఏం చేయలేదు కదా, అంత ప్రాక్టీస్ మొత్తం సంతోషమే చేసినాం కాబట్టి అది. ఓకేనా? ఇది కూడా క్లోజ్ చేసి పెట్టాం. ఇలాగ మనం అన్ని క్లోజ్ చేసుకోవచ్చు. ఓకే, అప్పుడు కూడా మనం ఏం చేయాలి, మౌస్లో రైట్ బటన్ క్లిక్ చేస్తుంటే ఇలా రిఫ్రెష్ అనే ఇలా ఒకటి వస్తుంది అనమాట. ఇప్పుడు రిఫ్రెష్ కొడుతూ ఉండాలి. ఇందులో రిఫ్రెష్ బటన్ చూస్తారా, రిఫ్రెష్ కొడితే ఏమవుతుందంటే కొద్దిగా సిస్టమ్ అనేది మంచిగా వర్క్ చేస్తానికి యూజ్ అవుతుంది. చూసారా, ఇక్కడ డెస్క్టాప్ మీద ఇందా రెజ్యూమ్ శ్రీనివాస్, పక్కన రెజ్యూమ్ సంతోష్ ఉంది, కానీ ఇప్పుడు లేదు. ఎందుకు లేదంటే మనం కొద్దిగా చేంజెస్ చేసినాం కదా. ఇప్పుడు మనం దీన్ని పక్కన పెట్టుకోవాలంటే మౌస్లో రైట్ బటన్ ప్రెస్ చేసి ఇలా డ్రాగ్ చేయొచ్చు, లాగొచ్చు అనమాట. లాగి వదిలేస్తే మనకి ఇక్కడ రెండు పక్కన ఉంటాయి. అలా మనం ఇలా దీని మీద మౌస్ బటన్ పెట్టి ప్రెస్ చేసుకొని ఇలా లాగేసి ఎక్కడ కావాలంటే అక్కడ మనం ఫైల్స్ పెట్టుకోవచ్చు అన్నమాట. ఓకేనా? ఇది ఈరోజు క్లాసు. మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో మనం ఇంకా నేర్చుకోబోతున్నాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్. ఓకే, ఇప్పుడు మనం క్లోజ్ చేయాలి కదా, మొత్తం క్లోజ్ చేయాలంటే ఏం చేయాలని చెప్పాను. ఇది సేమ్ స్టార్ట్ బటన్లోకి వెళ్ళి ఇక్కడ పవర్లోకి వెళ్ళి ఒకవేళ మన సిస్టమ్ షట్ డౌన్ చేసుకోవాలంటే షట్ డౌన్ కొట్టాలి. రీస్టార్ట్ అంటే మళ్ళీ ఆఫ్ అయిపోయి మళ్ళీ అది ఆన్ అయిపోతుంది. అది ఇక్కడ స్లీప్ అంటే స్క్రీన్ క్లోజ్ అయిపోతుంది. ఓకే, ఇప్పుడు మనకు అవసరం లేదు కాబట్టి ఇప్పుడు షట్ డౌన్ కొట్టుకుంటాం. షట్ డౌన్